3 రాజధానులు ఉంటే వర్త అని. సరే చంద్రబాబు ఎన్ని రోజుల నుంచి అధికారంలో మీరు చెప్పన్నా. ఇప్పుడు 3 రాజధానులు ఉండాలని ఆంధ్ర రాష్ట్రానికి అన్నాడు. అసలు రాష్ట్రానికి రాజధాని ఉండదని అన్నాడు. ఇప్పుడు దీని గురించి ఏం చెప్తారు? సార్ చంద్రబాబు తెలియక చెప్తున్నాడా? చంద్రబాబు నాయుడు ఎన్ని రోజుల నుంచి రాజకీయంలో ఉన్నాడు, ఎందుకు చేయలేకపోతారు రాజధాని? ఎందుకు వదిలేసి హైదరాబాద్ ఎందుకు వదిలేశాడు అది చెప్పండి మీరు. ఎందుకు వదిలేశాడు? పోరాటాల గడ్డ తెలంగాణ. వాళ్ళు నా రాష్ట్రం నాకు కావాలి, నా నిధులు నాకు కావాలి, నా నీళ్లు నాకు కావాలి, నా ఉద్యోగాలు నాకు కావాలి. డెవలప్ చేసింది బయట రాష్ట్రం నుంచి వచ్చి కలిపేసి ఆ రాష్ట్రాన్ని మాకున్నటువంటి వనరులన్నీ దోసుకుపోతున్నారు కాబట్టి నాకు నా రాష్ట్రం కావాలని సుదీర్ఘమైన పోరాటం చేసి ఎన్నో బలిదానాలు చేసిన తర్వాత విడిపోయింది రాష్ట్రం. డెవలప్ చేసింది ఎవరికి? డెవలప్ చేశారు అందరు కాదు. ఇప్పుడు మన పక్క ఆంధ్రలో ఉన్న వాళ్ళు డెవలప్ చేసింది ఎవరు? మెయిన్ చెప్పండి. ఏ ఆంధ్రలో డెవలప్ చేసింది? డెవలప్ చేశారు. తారక రామారావు గారు డెవలప్ చేశారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డెవలప్ చేశారు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా కొన్ని పథకాలు పెట్టి డెవలప్. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అడిగారు వాళ్ళు, మాకు కావాలి ప్రత్యేక కావాలని. అప్పుడు ఇచ్చారు. ఎవడైనా ఇచ్చారా? ఆయన ఇచ్చాడా? మీకు వచ్చే సీట్లు ఎంత? ఆయన ఒకటే మాట చెప్పాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఎందుకు వదిలేశాడు అది చెప్పండి. ఇప్పుడు ఇవ్వలేదు, వదిలేయలేదు. మీకు తెలియదు అది. ఇక్కడ పోరాటం ఉధృతం అయిపోయింది. పసిబిడ్డలు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మాకు భవిష్యత్తు లేదు, మా రాష్ట్రం మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి అని చెప్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తప్పని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించవలసి వచ్చింది. అది ఎవరికి ఆంధ్ర నాయకులకు ఇష్టం లేకపోయినా అది విభజన చేయవలసి వచ్చింది. కాబట్టి నేనేమంటానంటే డెవలప్మెంట్ అనేది ఒక్కరు డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, దోపిడీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్క డెవలప్మెంటే కాదు, దోపిడీదారులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం ఏమంటానంటే మనకి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి మాటలు మాత్రమే మనం సోషల్ మీడియాలో మాట్లాడాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ముందడుగులో ఉంది. ఎందుకంటే ఇది ఆర్థికంగా బలమైన రాష్ట్రం. అన్ని వనరులు కూడా ఇక్కడ అప్పట్లో మనం పెట్టేసుకున్నాం కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ మరి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడారు చెప్పండి. ఆంధ్ర గురించి మాట్లాడుతుంది, జగన్ గురించి ఇంతసేపు ఎందుకు మాట్లాడారు? ఎవరు అడిగితే దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఆంధ్ర జగన్ ఏం చేశాడు? ఆయన జగన్కి ఇచ్చింది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాలు ఎవడైనా కానీ ఏమైనా చేస్తారా? మీరు చెప్పండి. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పోయింది. మరి 1 సంవత్సరం కరోనాలో కూడా పరిపాలన చేశాడబ్బా. 1 సంవత్సరం కరోనా మోడీ చెప్పాడు నెంబర్ 1 సీఎం అని. జగన్ అవును తర్వాత చేశాడు, వదిలేశాడా? ఒకసారి ఒకసారి చెప్పండి. ఇప్పుడు మంత్రి అనిత గారు మీదే ఊరు? నా తుని. ఒకసారి కడపకు రా, లేదా నువ్వు ఎక్కడికైనా రా, పోదాము. ఒకసారి కడపకు గానీ, పులివెందులకు గానీ, ఎక్కడికైనా జమలవాడ ఎక్కడికైనా రా, చూద్దాం. వాళ్ళు స్కూల్స్ చూడు, నీకు నచ్చిందని చెప్పు. మళ్ళీ నువ్వు సమస్యలు చేశాడని చెప్తాను. రాష్ట్రం అంతా అదే చెప్తాను నీకు ఎగ్జాంపుల్. అదే చెప్తున్నాను. 2 సంవత్సరాలు ఏం చేస్తాడు? 2 సంవత్సరాలు ఎవరేం చేయడు. ఏమంటానంటే 3 సంవత్సరాలు క్వశ్చన్ చేయకూడదు ఎవడైనా కానీ. ఎందుకు క్వశ్చన్ చేస్తారు? రాజకీయం చేశాను ఆల్రెడీ. రాజకీయం రిజల్ట్ ఉంది. రిజల్ట్ లేకుండా ఎట్లా క్వశ్చన్ చేస్తారు? రిజల్ట్ ఉంది, చేసింది రిజల్ట్ ఉంది. సంక్షేమాన్ని నమ్ముకుని జగన్ గారికి ఎన్ని ఇల్లు ఉన్నాయి తెలుసు? 45+ మొత్తం 3 ఇల్లు ఉన్నాయి తెలుసు మీకు తాడేపల్లిలో. దానికి ముందుకి సెక్రటరీ, తాడేపల్లి ముందుకు సెక్రటరీ తెలుసా? సెక్రటరీ పరంగా కోల్చుకోవాలని బహిరంగం. అది ఏసీలకి, కిటికీలకి గవర్నమెంట్ డబ్బా 500 కోట్లు ఖర్చు పెట్టిన విషయం తెలుసు మీకు? ఇప్పుడు మన స్కూల్ అడిగింది చంద్రబాబు ఎవరు లేరా? ఎవరికి లేరా? ఎవరు లేరా? నాకు తెలియదు. ఎవరికి ఎవరు లేరా? ఎవరు లేరా? అది ఎవరు తెలియదని లేరా? చంద్రబాబు కోసం అడిగా అనుకో, నేను అలాగే అడుగుతుండే. జగన్ కోసం అడుగుతున్నా. మీరు ఇప్పుడు జగన్ ఫ్యాన్స్ కదా, అందుకే మీకు జగన్ ఒక జీవో లాంచ్ చేయమన్నా. ఒక జీవాన్ని గుర్తొచ్చింది. 7 కోట్లు తీసుకొచ్చాను రాజశేఖర రెడ్డి అన్నా కదా, అందులో 5 కోట్లు ఏదైతే గవర్నమెంట్ పేరు కావాలి అందులో ఇది చర్చ కడతామని చెప్పి జీవో 33 పాస్ చేశారు. ఆ విషయం తెలుసా? ఆమె కేసు నడిచింది.
రాజశేఖర రెడ్డి పైన. అదే జీవో రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పిండు అసెంబ్లీలో? ఏది ఆ రద్దు అది చేయడం వల్ల జియో 33 రద్దు చేస్తారని చంద్రబాబు చెప్తే అప్పుడే పిల్లలు చెప్తే హిందూ సంఘాలు దిగి అప్పుడు అడిగినాయి. అప్పుడు ఎక్కడికి వచ్చి మాట్లాడరా రికార్డులు ఉన్నాయి. ఒక విషయం ఏదైతే నేను గూగుల్ తెచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నేను గూగుల్ తెచ్చా అదే గూగుల్ పోయి జెమిని పోయి అడగండి ఏవైతే ప్రూఫ్లతో నిరూపించబడ్డాయని చెప్పి నేను చెప్పిన 500 కోట్లు ప్రభుత్వం కోసం వాడారో అది గూగుల్ జెమిని ఉంది. ఏదైతే నేను గూగుల్ జెమిని అదే గూగుల్ తెచ్చని చెప్పి అన్నారు జగన్ గారు. అదే గూగుల్ అప్పుడు కేసులు ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూస్తాను రికార్డ్స్ అన్న ఉన్నాయి. నేను చెప్తాను ఉన్నాయి చదవడానికి మీరు మాట్లాడండి అంతేకాని గొడవ పడేట్టు ఉండకూడదు. లాస్ట్ టైం అలాగే వచ్చి ఇంటి గొడవకు వచ్చి ఎందుకంటే వచ్చిందన్న మాట్లాడతాం అంటే తప్పు. అది ఎర్రచీర కట్టిన తప్పు. అంతా వైసీపీ అంటే తప్పు. అది 500 కోట్ల టీడీపీ కూడా వైసీపీ కలిపేసుకున్నారు. వాళ్ళు కూడా వైసీపీ అవుతారా? కాదు కదా. మళ్ళా ఎర్రచీర కట్టుకుందా మన వాళ్ళు కాదు. ఇప్పుడు వస్తున్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది పార్లమెంట్ లో పాస్ చేసే ముందు జీబీ కన్నా చెప్పించారు. నేనేమంటానండి మావికన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పుండొచ్చు కదా. మీ ఆలోచన ఏముందో, మీరు ఏమని ఆలోచిస్తున్నారో, మాకు ఎలా చేస్తే పార్లమెంట్ లో అమరావతి బిల్లుకి సపోర్ట్ చేస్తామని ముందే చెప్పుండొచ్చు కదా. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత అది ఆయన మావికన్ అని చెప్పి పెట్టుకొచ్చాడు. బిల్లు పాస్ కాదు, బిల్లు పాస్ కాదు, బిల్లు పాస్ కాదు. మావికన్ అనేది అవగాహన ఉంటే మాట్లాడండి. మావికన్ అనేది జగన్మోహన్ నేను విన్న తర్వాత మీరు మాట్లాడండి. మేము వింటాం. మీరు మాట్లాడండి. మీరు చెప్పింది మేము వింటాం. మేము చెప్పింది మీరు చెప్పింది వింటారు. మీరు అందరూ జాయిన్ చేయండి. ఏముంది అందరూ జాయిన్ చేయండి. నేను చెప్తున్నా ఒక్క నిమిషం మావికన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ సరౌండింగ్స్ లో ఉన్న ఏరియాలలో నేను ఆల్రెడీ డెవలప్ చేశాను. ఆ డెవలప్ చేసిన ప్రాంతాలను మీరు డెవలప్ చేయండి. ఒకటో చోట ఎందుకు మీరు పెట్టుబడులు పెడతారని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని